గురువుగారు గోమాతకి మనం పూజ చేద్దాము. అంతకన్నా ముందు పిల్లల చేత గో స్తుతి చేయించి అప్పుడు పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? తప్పకుండా, అలాగేనమ్మా. ఓకే, చెప్తారా? రెడీగా ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్నటువంటి గో సూక్తాన్ని అదితి అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళు పారాయణం చేస్తుంటారు. ఆ సమయంలోనే గోవు మాతకు పూజ జరుగుతుంది. ఆ తర్వాత గో చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత ఆర పెరుగుతుంది, గో ప్రదక్షిణ చేయకముందు చేసిన తర్వాత ఎంత ఆర పెరుగుతున్నది మనం ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మై శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఓం అథ గోసూక్తం. ఓం ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణయంత్వస్మై ప్రజాపతిః పురురూపా ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీర్షసో దుహానాః. ఇంద్రో యజ్వనే పృణతే చ శిక్షతి ఉపేదదాతి న స్వం ముషాయతి. భూయో భూయో రైమిదస్య వర్ధయన్న అభిన్నే ఖిల్లే నిదదాతి దేవయుం. నతానశంతి నతబాతి తస్కరః నైనా అమిత్రో వ్యతిరాదర్శతి. దేవాగశ్యయాభిర్యజతే దదాతి చ జోగిత్తాభిస్సచతే గోపతిః సహ. నతా అర్వారేణుకకాటో అశ్నుతే న సద్గస్కృతత్రముపయంతి త అభి ఉరుగాయమభయంతస్యత అను గావో మర్తస్య విచరంతి యజ్వనః. గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్ గావः సోమస్య ప్రథమస్య భక్షః. ఇమాయా గావः సజనాస ఇంద్రః ఇచ్ఛామి ధృతమనసా చిదింద్రం. యూయన్ గావో మే దయతా కృషంచిత్ అశ్లీలంచిత్ కృణుతా సుప్రతీకం. భద్రం గృహన్ కృణతా భద్రవాచః. బృహద్వో వయ ఉచ్యతే సభాసు ప్రజాపతి సూయవసగం విశంతి. శుద్ధా అపస్సు ప్రపానే పిబంతి మావస్తేన ఈశతామాదశగం సహ. పరివోహేతి రుద్రస్య వృంజాత్ ఉపేదముపపచ్చనం ఆసు ఘోషోపపృచ్ఛతాం. ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే. ఓం శాంతి శాంతి శాంతి. బాగా చెప్పాను నాన్న. థ్యాంక్ యూ. ఎక్కడ పెట్టను? అబ్బా పుష్పం వేద పుష్పవాహన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పర్జన్యో వాపామాయతనం ఆయతనవాన్ భవతి. యో చంద్రమసాయతనం వేద ఆయతనవాన్ భవతి. సో ఇప్పుడైతే మనం గోవుకి పూజ అయితే చేసేసాము. ఇప్పుడు ప్రదక్షిణ చేయబోతున్నాం. ప్రదక్షిణ చేయడానికి ముందు ఆరా ఎంత ఉంటుంది, ప్రదక్షిణ చేసిన తర్వాత ఆరా అనేది ఏ విధంగా జంప్ అవుతుందో గురువుగారు చూపిస్తారు మనకు. గురువుగారు ఓకే, ముందుగా మీరు అది సెలైవ్ అంటించి పెట్టండి. జస్ట్ టచ్ చేసినట్టు చేయండి. విద్యా మేడం గారు ఏంటంటే వారి యొక్క సెలైవా శాంపుల్ ఆ బడ్స్లు అంటించి పెడుతున్నారు. సెలైవా అంటించి పెడుతున్నారు. అంటించి పెట్టిన తర్వాత ఏంటంటే వారికి న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది, తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఎంత ఆరా పెరిగింది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చెక్ చేయబోతున్నాము. వారికి ఇప్పుడు న్యాచురల్ ఆరా ఇంత ఉంది. ఓకే, ఇప్పుడు ఒక అడుగు నేను వెనుకకి వేసిన ఆరా తగ్గిపోయింది. తనకు ఆరా ఇక్కడ వరకు లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది ఆరా స్కానర్. మళ్ళీ ముందుకు వస్తే ఈ స్పాట్లో ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో నా ఆరా ఈ లెవెల్ వరకు ఉంది, అంటే సుమారుగా ఒక 1.5 మీటర్ ఉంటుంది. మళ్ళీ ముందుకు వస్తే క్లోజ్ అయిపోయింది స్కానర్. ఓకే, ఇది మీ స్పాట్. నేనేదైనా కొంతమందికి అనుమానాలు వస్తుంటాయి ఏంటంటే ఈయన చేతులలో ఏదైనా టెక్నిక్గా ఉపయోగించేదని చేస్తున్నారని అనుకుంటారు. ఇప్పుడు మీరు వెళ్ళండి డైరెక్ట్గా ఇదిగో ఓకే సేమ్ స్పాట్లకు రండి. మళ్ళీ ఇది సూపర్. అంటే మళ్ళీ ముందుకు రండి కాస్త. కంప్లీట్ గా ఆరా ఈ రేంజ్ లోనే ఉంది. అవును, అంతే చూపిస్తుంది.
ఇది న్యాచురల్ ఆరా, ఇప్పుడు ఉన్నటువంటి న్యాచురల్ ఆరా ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు గోమాత, హిందూ ధర్మంలో గోమాతకు సర్వదేవత నిలయం అని చెప్తున్నారు. అంటే అందరూ దేవతలు కూడా గోమాతలు ఉన్నారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అది నిజంగా ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఆ సర్వదేవతలు ఉంటే మనము ప్రదక్షిణ చేసినప్పుడు మన ఆరాశక్తి పెరగాలి. అదే మనం ఇప్పుడు ప్రాక్టికల్ చెక్ చేయబోతున్నాము. మీరు ఓం శ్రీ గోమాత్రే నమః అనుకుంటూ ఒక 3 ప్రదక్షిణలు చేయండి. చేశాక మళ్ళీ మనం ఆరా చెక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ప్రదక్షిణ చేయకముందు నా ఆరా మాత్రం 1.5 వరకు ఉంది, సుమారుగా 1.5 మీటర్ ఉంది. ఓకే, 1.5 మీటర్ ఉంది. ఇప్పుడు గో ప్రదక్షిణ చేసిన తర్వాత ఆరా ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది చూద్దాము. ఓకే. ఓం శ్రీ గోమాత్రే నమః. 3 ప్రదక్షిణల గురువు గారు. 3 ప్రదక్షిణ చేయండి సార్. ఇప్పుడు విద్యా మేడం గారు ఏంటంటే 3 ప్రదక్షిణలు పూర్తి చేశారు. ముందు వారికి ఉన్నటువంటి ఆరా పవరు 1.5 మీటర్ మాత్రం ఉంది, 1.5 మీటర్ ఉంది. సేమ్ ప్లేస్లో నిలబడండి మీరు, మళ్ళీ సేమ్ ప్లేస్ ఇక్కడే కదా, ఇక్కడే సేమ్ ప్లేస్ నిలబడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మనం ఆరా చెక్ చేస్తున్నాం. ఈ సెలవా శాంపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఓకే. నాకు కూడా ఆరా పవర్ ఎంతవరకు రీచ్ ఉందో క్యూరియస్. ఇంతకుముందు 1.5 మీటర్ ఉంది, ఇప్పుడు చూడండి. ఓ మై గాడ్. సో నా ఆరా పవర్ అక్కడ దాకా ఉంది, ఇంకా గురువుగారు వెళ్తూనే ఉన్నారు. సో ఆరా స్కానర్ ఓపెన్ అయితే అక్కడ వరకు మన ఆరా పవర్ ఉన్నట్టు అనమాట. గో ప్రదక్షిణ చేయడం వల్ల ఇంత ఆరా పెరిగిందండి తనకి. ఒక 3 ప్రదక్షిణలు మాత్రం చేశారు, ఇంత ఆరా పెరిగింది. నేను ఒక అడుగు వెనకేస్తే ఇక్కడ ఆరా పవర్ లేదు తనకి, ఇక్కడ వరకు ఆరా ఉంది. మళ్ళీ ముందుకు వస్తే కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా సేమ్ వెనక్కి వెళ్ళండి మేడం కాస్త. ఇది చూడండి, గురువుగారు నన్ను వెనక్కి వెళ్ళమంటున్నారు. మళ్ళీ సేమ్ స్పాట్లకు రండి, మళ్ళీ ముందుకు రండి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఆరా. ఇప్పుడు ప్రజెంట్ గో ప్రదక్షిణ చేసిన తర్వాత పెరిగినటువంటి ఆరా ఇది. ఒక అడుగు ముందుకు రండి కావాలంటే చూడండి, ఇక మళ్ళీ క్లోజ్. సేమ్ స్పాట్కి వెళ్ళండి. ఇది వారి న్యాచురల్ ఆరా. గురువు గారు ఉన్న ప్లేస్ వరకు నా ఆరా అయితే ఉందన్నమాట, అంతవరకు ఆ పవర్ అనేది ఉంది. సో గో ప్రదక్షిణ చేస్తే, ఒక గో చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మనకి వచ్చే ఆరా అనేది ఎంత రేంజ్ వరకు ఉంటుందనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు గురువు గారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు చూడండి. ఇంకా అందుకే పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి, గోవులో 3 దేవతలు కొలువై ఉంటారు, గో ప్రదక్షిణ చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పి. అది సైంటిఫిక్గా గురువుగారు ఇప్పుడు మనకి రుజువు చేసి చూపించారు. చూడండి, ఇంకా కూడా తగ్గట్లేదు. ఇది సుమారుగా మనం ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక గంట వరకు, 2 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. భారతీయ సంస్కృతిలో గోవుకి యుగ యుగాల నుంచి కూడా శ్రీకృష్ణుడు అటువంటి వాడే అట్లాంటి గొప్ప దేవతలటువంటిది మరి వాళ్ళు గోపాలన చేసిన సందర్భాలు మనకు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మన భారతీయ సంస్కృతిని, మన దేశం యొక్క సంస్కృతిని కాపాడుకోవాలంటే గోమాత ఉండాలి. గోమాత ఎందుకు ఉండాలి అంటే, తల్లిపాలు లేకపోతే గోమాత పాలను ఇచ్చి శిశువును పోషించవచ్చు. అలాగే వ్యవసాయానికి మన వ్యవసాయానికి గో మీద ఆధారపడ్డ వాళ్ళు ఆ కాలంలో చాలామందే ఉన్నారు. అలాగే గోవు నుంచి వచ్చేటటువంటి ఏవైతే పంచగవ్యాలు ఉన్నాయో, గోమూత్రం కానీ, గోపాలు కానీ, నెయ్యి కానీ, ఇవన్నిటిని కలిపి మనము ఏం చేస్తున్నామంటే ఒక దివ్య ఔషధాలు తయారు చేస్తున్నారు. దానివల్ల అనేకమైనటువంటి క్యాన్సర్ రోగాలు కానీ, ఇతర రోగాలు కానీ, జబ్బులు నయం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి న్యాచురల్ మనకు ఏదైతే గోవు నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి మానవ శ్రేయస్సు గురించి ఎంతగానో మనకు దోహదపడుతున్నాయి. కాబట్టి అందరి బాధ్యత, హిందూ కుల మత లింగ వర్గ భేదాలకు సంబంధం లేకుండా గోమాతను అందరూ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది.